హాయ్ అండి, నేను రజని. ఈరోజు మనం కొత్తిమీర టమాటా పచ్చడి తయారు చేసుకుందామండి. అది ఇడ్లీలోకైనా, రైస్లోకైనా, దోసకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి నేను చేసినట్టుగా ట్రై చేయండి. అలానే కొత్తిమీర యొక్క యూజెస్ కూడా కొంచెం తెలుసుకుంటే, అది కొత్తిమీర తీసుకునేటప్పుడు అది మనకి బాడీకి ఎలా అబ్జర్వ్ అవుతుందో అని కూడా మనం తెలుసుకోవచ్చండి. అందుకోసమనే చూద్దామండి. కొత్తిమీరలో అధిక పోషకాలతో కూడిన మూలికండి ఇది. వంటలో అలంకరణకి ఉపయోగిస్తారంటే, అలంకరణ అంటే తెలుసు కదా, కొత్తిమీరని తీసుకొని చక్కగా డెకరేషన్ చేస్తారు. ఏదైనా వంటకం చేశారనుకో, దాని మీద చక్కగా డెకరేషన్ చేస్తారు కదా, అలంకరిస్తారు, అలా అని అర్థము. అలానే జీవక్రియకు సహాయపడుతుందండి. పేగుల్లో నొప్పి కొంతమందికి ఉంటుందండి, పేగుల్లో నొప్పిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. అలానే గుండె ఆరోగ్యానికి అంటే ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది తగ్గించడానికి కూడా కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుందండి. అధిక రక్తపోటును నిర్వహించడానికి కూడా సహాయపడుతుందండి. బాడీలో ఉన్న సోడియంని తొలగించడానికి, మూత్ర విసర్జనలోని, అలానే కాలియం పనితీరులోని కూడా చాలా బాగా ఆరోగ్యానికి మద్దతు ఇస్తుందండి కొత్తిమీర. అలాగనే చర్మ ఆరోగ్యానికి కూడా బాగా పనిచేస్తుందండి. అంటే మొటిమలు, మొంగు మచ్చలు అంటారు కదండి, బ్లాక్ వచ్చేస్తాయి కదా కొంతమందికి, అలాంటివి చర్మం మీద ఉన్నవి కూడా, నలుపు మచ్చలను కూడా తొలగించడానికి, అలానే పొడి చర్మం అంటే డ్రై స్కిన్ అంటారు కదా, అది కూడా తొలగించడానికి బాగా ఉపయోగపడుతుందండి. కొంతమంది ధూమపానం చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి కియోథెరపీ వలన తలెత్తిన దుష్ఫలితాలు, అంటే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి కూడా బాగా కొత్తిమీర యూజ్ అవుతుందండి. అదే నోటిలో దుర్వాసన వచ్చిన వాళ్ళకి కూడా, చిగుళ్ళ వాపు, అలానే చిగుళ్ళ నుంచి రక్తం కారడం వంటి సమస్యలను కూడా తగ్గించడానికి కొత్తిమీర చాలా బాగా ఉపయోగపడుతుందండి. పెదాలపైన నల్లటి మచ్చల్లాగా ఉంటాయి కదండి, కొంతమందికి పెదాలు నలుపు ఉంటాయి కదా, వాళ్ళు రోజు పడుకునే ముందు కొత్తిమీరతో కాస్త ఆ రసాన్ని లిప్స్కి రాసుకుంటే అవి కూడా రెడ్గా చాలా అందంగా తయారవుతాయండి. పోషకాలను పెంచే శక్తి ఉంటుందని చెప్పాను కదండి. అంటే ఏం లేదండి, ఐరన్, ఇనుము అంటాం కదా, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం మరియు విటమిన్ ఏ అండ్ సి సమృద్ధంగా ఉంటుందండి. రక్తహీనత గట తగ్గుతుందండి. అలానే జ్యూసుల రూపంలో తీసుకున్నాం అనుకోండి, డీటాక్సిన్ కోసము రోజుకు 25 ml నుండి 50 ml వరకు తీసుకోవాలండి సుమారుగా. ఇదిగోండి, మా కొత్తిమీర ఎంత సూపర్గా తయారవుతుంది చూడండి. అది నేను తీసుకొని మిక్సీ జార్లో వేసాను. ఆ మిక్సీ జార్ నుంచి నీట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆ పోపు దినుసులు చక్కగా యాగాలండి. అలా చక్కగా వేయించాలి. తెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా వేసుకున్నానండి. చక్కగా అవి నీట్గా వేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాను. ఆ కరివేపాకు వేసేసరికి మంచి వాసన వస్తుందండి. అలా వేసిన తర్వాత మనం మిక్సీలో తీసుకుని చేసిన, అది కూడా కచ్చాపచ్చగానే బాగా మిక్సీ కొట్టకూడదండి. టమాటా చట్నీకి కొంచెం చేసేసి చక్కగా అలా కాసేపు వేగాలండి. అలా వేగిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు మీకు వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కాకపోతే స్కిప్ చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కొత్తిమీర పచ్చడి చాలా టేస్ట్గా ఉందండి. రైస్లోకైనా, ఏ చపాతీలోకైనా, దోశలోకైనా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.